మామిడికాయ పచ్చడి నీళ్ళతోటి మామిడికాయ పచ్చడినా అన్నారు. అయితే సున్నం ఉంటుంది కదా, తినే సున్నము వెనకటి ఇట్లే పెట్టేటోళ్ళట. తినే సున్నము నీళ్ళల్లో కలిపి పసుపును సున్నం కలిపితే అది చంద్రం అంటారు కదా. చంద్రం అంటే పారాని కలర్ వస్తుంది, అట్లా వస్తుంది. చూడండి, ఇప్పుడు సున్నం వేసిన పసుపు వేసిన నీళ్ళు పోతున్నా మంచి ఎర్రగా వస్తుంది. అది పోసి కలిపి పెట్టుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాల దాకా మంచిగా ఉంటుందట. చూడండి, మామిడికాయ జీడి తింటే అయ్యో పుండ్లు అవుతాయి కదా అని అంటారు, కానీ జీడి వేసుకోవాలి. జీడి చాలా మంచిది. మామిడికాయ జీడిలో B12 ఉంటుంది. నేనైతే పౌడర్ కూడా చేసుకుంటున్నా. ఆ జీడిని ఎండబెట్టి జీడి ఎంత జీడి వెళ్తే అంత జీడి వేసిన నేను. ఆ 4 కిలోల ముక్కలకి ఎంత జీడి వెళ్ళిందో అంత జీడి మొత్తం వేసిన. ఇవి నీళ్ళు, చంద్రం నీళ్ళు, మొత్తం నీళ్ళే, ఇంకా నూనె కాదు. కొంచెం పోపు కోసం నూనె వేసాను అంతే. నూనెలో కొంచెం పోపు వేసి ఆ పోపు వేసాను. చూడండి, కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఆ పోపు పైన వేసి కలుపుతున్నా. నేను 2 కిలోలు నూనెతోటి పెట్టిన, 4 కిలోలు నీళ్ళతోటి పెట్టిన. అక్కడ వెనకాల ఉంది చూడండి, అది నూనెతోటి 2 కిలోలు పల్లి నూనెతోటి. ఈ పోపు రెండిట్లకి చూడండి ఇట్లా ఎత్తి పెట్టుకున్న జాడీలో. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అయితే మంచిగా అది మాగినాక ఫర్మెంటేషన్ చెందినాక బాగుంటుందంట. వీలైతే పెట్టుకోండి. చూడండి, జీడి ఇట్లా పచ్చళ్ళ కలుపుతున్నా. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టే పచ్చడ, అదేమో నేను పెట్టిన మా ఇంటికాడ. జీడి ముక్కలు చూడండి ఎట్లా వేస్తున్నాను పచ్చళ్ళ. ఇది అమ్మ నూనెతోటి పెట్టింది. అయితే మామిడికాయ జీడి ఎండబెట్టి పొడి వేసుకొని మనం నిల్వ ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ లేకపోతే కూరలో కానీ ఎందులో అయినా అవి కలుపుకొని తాగొచ్చు. ట్యాబ్లెట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ట్యాబ్లెట్ లాగా మనం ఆ పొడి దంచుకున్నాక లేదా మిక్సీ పట్టుకున్నాక ఆ పొడిలో కొంచెం నీళ్ళు వేసి ఇట్లా ఉండల్లాగా వేసుకొని గోళీలాగా వేసుకొని నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని రోజు ఒకటి వేసుకోవచ్చు. B12 లోపం వల్ల చాలా నష్టం ఉంటుంది. నా ఛానల్లో వీడియో ఉంది, B12 లోపం వల్ల ఎంత నష్టం ఉంటుంది, ఎంత అనారోగ్య సమస్యలు వస్తాయని. చూడండి, ఇట్లా పచ్చి నూనె పోసి కలుపుతున్నాం. ఎల్లిపాయలు కూడా పచ్చి వేసినాం, సగం ఏమో మిక్సీ పట్టేసినాం, సగం ఎల్లిపాయలు పచ్చి వేసినాం. పచ్చి నూనె పోసి కలిపి కొంచెం పోపు పెట్టుకోవడం. ఇది ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నట్టు పచ్చడి. మనం ఎప్పుడైతే నూనె మొత్తం కాగిన నూనె వేస్తామో ఆ నూనె అంతా విడిపోతుంది, ముక్కకి పట్టుకోదు. ఇట్లా పచ్చి నూనె వేస్తే ఏంటంటే మంచిగా ముక్కకు పట్టుకుంటుంది. ఇందులో కూడా కొంచెం సున్నం వేస్తున్నాము. సున్నం ఏంటంటే కాల్షియం, చాలా మంచిది ఆరోగ్యానికి సున్నము. రోజు మనం ప్రత్యేకంగా తినాలంటే తినలేము కాబట్టి ఈ విధంగా పచ్చళ్ళలో సున్నం వేసుకుంటే ఏంటంటే మనం పచ్చడి తిన్నప్పుడల్లా మన ఒంటికి సున్నం పడుతుంది అన్నమాట. ఇట్లా పచ్చి నూనె కలిపాక కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి పోపు పెట్టుకొని ఆ పోపు జల్లారినాక ఈ పైన పచ్చడి మీద వేసి కలిపి మనం నిల్వ ఉంచుకోవడమే, అంతే.